హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ తెలుగు హోమ్. ఈరోజు మనం బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా మనము 2 కప్పుల వరకు శనగపిండి తీసుకొని దాంట్లోకి మనము ఉండలు లేకుండా చూసేసుకోవాలండి. దాంట్లోకి మనము 1/2 స్పూన్ వరకు సాల్ట్ అండ్ చిటికెడు వంట సోడా అనేది వేసి కలుపుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఒకసారిగా కలిపేసుకొని గరిటెతో కలిపేసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఒక్కసారిగా పోసేసుకోవద్దండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మాత్రమే ఇలా చేతితో కలుపుకోవడం వల్ల మనకు ఉండలు లేకుండా తయారవుతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. మరి పలుచగా చేసుకోకూడదండి. ఇలా చేసుకుంటేనే మనకు బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కలిపినటువంటి పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది చాలా హీట్ ఎక్కేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మనము బూందీ గరిటెను పెట్టేసుకొని అందులో ఒక గ్లాసు పిండినంతటిని వేసేసుకుంటూ ఇలా బూందీ కొట్టేసుకోవాలండి. మనం కొట్టినటువంటి బూందీ గట్టిగా కాల్చకూడదు. ఒక 80% మాత్రమే కాలిన తర్వాత మనము తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే గట్టి పడితే మనకి లడ్డు అనేది పాకం పీల్చుకోదు. సో మనకు లడ్డు కట్టడానికి రాదు. ఈ టిప్ ఒకటి ఫాలో అవ్వండి. ఒక 80% మాత్రమే కాలేలాగా వేయించేసుకోండి. చూడండి, ఇలా ఉన్నటువంటి బూందీ మొత్తాన్ని జాలిగంటలోకి తీసేసుకోవాలి. ఇలా మనం కలిపినటువంటి పిండి మొత్తాన్ని బూందీ కొట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా చేతితో నలిపితే మాత్రం మెత్తగా మాత్రమే ఉండాలి. గట్టిగా బూందీ అనేది విరిగిపోకూడదండి. చూడండి, ఇలా ఉండాలి. తర్వాత పాకం కోసం మనము ఏ కప్తో అయితే తీసుకున్నామో పిండి దాంతోపాటు 2 కప్పుల వరకు షుగర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి మరగనివ్వాలి. పాకం అనేది లేత పాకం మాత్రము తీగ పాకం వచ్చేలాగా మాత్రమే పట్టుకోవాలి. దీంట్లోకి ఒక 6-7 ఇలాచీల్ని పొడి చేసుకొని వేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనం పాకాన్ని చాలా అబ్జర్వ్ చేయాలండి. ఎక్కువగా గట్టిగా రాకుండా తీగ పాకం మాత్రమే వచ్చేలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా గరిటెతో అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ మనం పాకాన్ని చూడాలి. చేతితో వేలుతో ముట్టుకొని చూస్తే మనకు తీగలాగా వస్తుందండి. అప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కొట్టినటువంటి బూందీని వేసి కలుపుకోవాలి. ఒక్కసారిగా పై నుండి కింద వరకు, కింద నుండి పై వరకు మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఒక 5 మినిట్స్ వరకు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోకూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లడ్డూలు చుట్టడానికి వస్తాయి. పాకం మొత్తము బూందీ అనేది పీల్చుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా బూందీని తీసుకొని ఇలా ఉండల్లాగా చుట్టేసుకుంటే మన బూందీ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంత సింపుల్గా ఒక 1/2 kg వరకు లడ్డు అనేది మనకి ప్రిపేర్ అయిపోయిందో. సో ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొలతల్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి, ఈజీగా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అపర్ణాస్ తెలుగు హోమ్ అండ్ like my channel and share my channel, and any comments please give me. Thank you so much. Thank you everyone. Please support me.